అటువంటి పాసిబిలిటీ కూడా ఉన్నది అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకపోతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒక్కటే అధికారానికి వస్తుందా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మిగిలినటువంటి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా ఒక అనుమానం. బిగ్ క్వశ్చన్. ఏమైనప్పటికీ గతంలో అది అధికారానికి వచ్చింది ఆ పార్టీ. దానికి ఈ మన జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు ఉన్నాయి. బిఎన్పి అయినా లేకపోతే జమాతే ఇస్లామీ అయినా కానీ మతోన్మాద సంస్థలే, కుడి ఎడమల తేడాలు తప్ప అవి మతానికి చెందినటువంటి వాటిని రెచ్చగొట్టడంలో అవన్నీ కూడా నిమగ్నమై ఉండేటువంటి సంస్థలే. మీరు చెప్పినటువంటి హిందూ మహిళలకు సంబంధించినటువంటిది, హిందూ మహిళలు అంటే మైనార్టీలు. అక్కడ మైనార్టీలైనా ఎవరైనా కానీ ఒక మహిళ మీద ఒక మహిళ అత్యాచారానికి గురైనా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అయితే మన దేశంలో ఎట్లాగైతే అనేక వైరల్ ఫేక్ వీడియోలు అవి ఎట్లా చలామణి అవుతున్నాయో, బంగ్లాదేశ్ లో కూడా 20,000 మంది మహిళల మీద జరిగినట్టు చెప్తున్నటువంటి దాని మీద ఫేక్ వీడియోలు అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్ట్ చెక్కర్లో అనేక మంది చెప్తున్నారు. మీరు అన్నట్టు బంగ్లాదేశ్ హైకోర్టు దాని మీద విచారణ జరిపి ఆ కమిషన్ దాని ద్వారా ఆ రిలేటెడ్ లో 200 మంది మీద రేప్ జరిగినట్టు మాత్రమే